సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ పక్కన పెడితే అసలు గ్రామాలలో సర్పంచులకు ఏకగ్రీవాలు ఏంటి పరిస్థితి అని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీని మీదనే రాష్ట్ర ఎన్నికల సంఘం వివిధ పార్టీలను పిలిచి సమావేశం నిర్వహించి గ్రామాలలో సర్పంచ్ పదవికి ఏకగ్రీవాలు ఉండాలా వద్దా అన్న అభిప్రాయాలపై భిన్నాభిప్రాయాలు అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది. సో మరి గ్రామాలలో సర్పంచులు ఏకగ్రీవాలు ఉన్నాయా లేవా తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రాష్ట్ర ఎన్నికల సంఘం రీసెంట్గా గ్రామ పంచాయతీల ఎలక్షన్కి సంబంధించినటువంటి సర్పంచ్లను ఒక ఏకగ్రీవ ఏదైతే కొన్ని స్థానాల్లో ఏకగ్రీవం చేయాలనుకుంటున్నాయో దాని మీద సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఆ సమీక్ష నిర్వహించినప్పుడు పలు రకాలైనటువంటి రాజకీయ పార్టీలను పిలిచి దీంట్లో చర్చలో పాల్గొనడం జరిగింది సమావేశం నిర్వహించి. అయితే దీంట్లో ఏంటంటే ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం దాదాపు ఎన్నికలు ఎప్పుడంటే అప్పుడు రెడీ, మేము ప్రభుత్వం కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ఎన్నికలు ఎనీ టైం పెట్టడానికి రెడీ ఉన్నామని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పింది. అయితే ఇప్పటికే గ్రామ పంచాయతీల ఎలక్షన్ సంబంధించిన సర్పంచ్ల గుర్తులు ఏవైతే ఉన్నాయో అవి వార్డు మెంబర్ కానీ సర్పంచ్ల గుర్తులు కానీ ఆల్రెడీ కంప్లీట్గా బ్యాలెట్ విధానంలో అన్ని కంప్లీట్ కూడా అయిపోయినాయి. సో ముద్రించి కూడా పెట్టారు. ప్రభుత్వం ఎప్పుడు ఓకే చెప్తే అప్పుడు మేము ఎన్నికలు కూడా పెడతామన్నారు. అయితే దీంట్లో భాగంగానే కొన్ని గ్రామాలలో ఇప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీలు అయిపోయిన తర్వాత ఏకగ్రీవాల పరిస్థితి ఏంటా అని కూడా కొన్ని చర్చలు అయితే వస్తున్నాయి. అయితే కొంతమంది వేలం పాటలు వేస్తున్నారు. గ్రామాలలో ఇప్పుడు సర్పంచ్ పదవికి ఇంత వేలం అంత వేలం అని ఇస్తున్నారు. సో ఇవి రాజ్యాంగబద్ధంగా విరుద్ధం అని చెప్పేసి కూడా చాలామంది కూడా కామెంట్లు అయితే చేశారు. అయితే మరికొంతమంది ఏమంటున్నారంటే లేదు, ఒక గుడికి దాతగా ఇచ్చినటువంటి డబ్బులు అవి, సో దాన్ని అలా ఎలివేట్ చేస్తున్నారని అన్నారు. సో అవన్నీ పక్కన పెడితే మరి గ్రామాలలో ఏకగ్రీవాల గురించి పరిస్థితి ఏంటి? అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం దీని మీదనే వివిధ భిన్నాభిప్రాయాలు సేకరించిందనమాట. రీసెంట్గా నిన్న జరిగినటువంటి సమావేశంలో చాలా రాజకీయ పార్టీలను పిలిచి సర్పంచ్లకు నోటా అనే గుర్తు, అంటే బ్యాలెట్ విధానంలో నోటాని ప్రవేశపెట్టాలా వద్దా అని కూడా చాలామందిని అయితే అడిగిందనమాట. అయితే దీంట్లో ఒకవేళ నోటాని కనుక ప్రవేశపెడితే ఇన్ కేస్ ఒక అభ్యర్థి ఉన్నాడు, ఏకగ్రీవంగా ఎన్నికవాలనుకుంటున్నారు, బట్ అయినా కానీ అలా కుదరదు, ప్రభుత్వ పరంగా నోటాను కూడా పెడతారు. అక్కడ ఒక అభ్యర్థి ఒక నోటా, అంటే ఇద్దరు నామినేట్ డెఫినెట్గా ఉంటారు అని చెప్పేసి కూడా అన్నారు. ఒకవేళ ఇన్ కేస్ మరి ఇలా పెడితే నోటా గనక ఎక్కువగా ఓట్లు వచ్చినట్లయితే ఆ ఎన్నికను మళ్ళీ రద్దు చేసి మరొకసారి ఎలక్షన్స్ పెట్టే ప్రక్రియ కూడా చేసే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంది. అయితే దీని మీద కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే లేదు, ఏకగ్రీవాలుగానే ఉండాలి, ఇన్ కేస్ నోటా అవసరం లేదు. ఒకవేళ గ్రామ ప్రజలందరూ కలిసి ఒక అభ్యర్థిని ఏకగ్రీవంగా మనస్ఫూర్తిగా ఓటింగ్ విధానంగా అయితేంది ఏదైతేంది ఎన్నుకున్నప్పుడు అతనే సర్పంచ్గా ఉండాలి. మళ్ళీ నోటా అని పెట్టి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ దీనికి ప్రభుత్వ డబ్బులను ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వృధా చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఏకగ్రీవాలైన చోట ఏకగ్రీవాలనే మేము స్వాగతిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పడం జరిగింది. అయితే దీని మీదనే బీఆర్ఎస్ పార్టీ మాత్రం లేదు, డెఫినెట్గా ఒక్క నామినేషన్ వచ్చినా కానీ సర్పంచ్ అభ్యర్థులలో ఒక్క నామినేషన్ వచ్చినా కానీ దానికి బదులుగా నోటాను అక్కడ నామినేషన్ కల్పిత అభ్యర్థిగా కూడా ఇక్కడ మనం పెడితేనే బాగుంటుంది. ఎందుకు అనంటే ఇన్ కేసు ఒకవేళ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ప్రలోభాలకు కానీ బెదిరింపులకు కానీ పాల్పడే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఛాన్స్ వల్ల వాళ్ళు స్వతహాగానే భయపడుతూ భయభ్రాంతులకు గురి చేయడం వల్ల వాళ్ళు ముందుగానే అంటే ఏకగ్రీవానికి ఒప్పుకుంటారు అని కూడా చెప్పడం జరిగింది. అయితే దీని మీద కాంగ్రెస్ మాత్రం ఓకే ఎస్ మాకు ఏకగ్రీవాలు అయ్యే చోట అవుతాయి, లేని టైంలో ఎలక్షన్ పోవచ్చు అన్నది. బట్ బీఆర్ఎస్ మాత్రం ఒక్క నామినేషన్ వచ్చినా కానీ డెఫినెట్గా అక్కడ ఎన్నిక అనేది నిర్వహిస్తేనే స్వచ్ఛందంగా అండ్ జెన్యూన్గా ఆడ ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇన్కేసు ప్రలోభాలకు గురి చేయొచ్చు, లేకపోతే బ్లాక్మెయిల్ చేయొచ్చు, బెదిరించవచ్చు, ఇలాంటి ఏదైనా జరగవచ్చు. కాబట్టి డెఫినెట్గా నోటాని పరిగణంలోకి తీసుకొని ఎలక్షన్ నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ అయితే చెప్పడం జరిగింది. అండ్ మళ్ళీ ఇంకో విధంగా ఇక్కడనే బీజేపీ వచ్చింది. సో బీజేపీ అభిప్రాయం ఏంటంటే బీజేపీ దీని మీద మేము ఇప్పటికే భిన్నాభిప్రాయాలు సేకరించింది కదా, సో దీని మీద ఇప్పుడే మేమేం మాట్లాడలేం, కోర్టులో ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి దీని మీద, సో దానికి అనుగుణంగా మేము చూస్తాం, బట్ ఇప్పుడే మేము దీని మీద ఏం చెప్పలేమని కూడా చెప్పడం జరిగిందనమాట. అయితే దీని మీదనే సిపిఎం పార్టీ సంబంధించినటువంటి అభిప్రాయాన్ని కూడా సేకరిస్తే సిపిఎం పార్టీ మాత్రం ఎస్, ఒకవేళ డెఫినెట్గా ఇలాంటి పరిగణంలోకి తీసుకోవాలి, ఎందుకు అనంటే భయభ్రాంతులకు ప్రలోభాలకు గురి పెడతారు కాబట్టి డెఫినెట్గా నోటాని మాత్రం డెఫినెట్గా ఎలక్షన్స్లో కండక్ట్ చేయాలి. ఎలక్షన్స్ పెడితే మాత్రం అభ్యర్థి కనుక ఒకవేళ నోటాకి అభ్యర్థికి కాకుండా నోటాకి ఎక్కువ వస్తే ఎలక్షన్స్ రద్దు చేయాలి.
బట్ మళ్ళీ ఎలక్షన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదని మరొకసారి ఇక్కడ సిపిఎం పార్టీ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక టీడీపీ మాత్రం మా అభిప్రాయాన్ని ఇంకొక 2 డేస్లో, అంటే ఇప్పుడు దీని మీద ఏదైతే ఉన్నదో ఇప్పుడు దీని మీద మేము ఇప్పుడైతే ఏం చర్చించలేము, సో ఇంకో 2 డేస్లో మా పార్టీ మొత్తం కూర్చొని మాట్లాడి దీని మీద లిఖితపూర్వకంగా మేము మీకు అందజేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక జనసేన పార్టీ కూడా దీని మీద ఇప్పుడు నోటా అనేది డెఫినెట్గా పరిగణనలో తీసుకొని దాన్ని చర్చించాలి, అది ఒక మంచి అంశం కూడా అని చెప్పేసి లైట్ తీసుకోవడం జరిగింది. సో మొత్తంగా గ్రామాలలో ఏదైతే ఉందో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ, మేజర్ ప్రతిపక్షం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం నోటాని కంపల్సరీ ఉంచాలి అన్నది, అటు అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం నోటాను అవసరం లేదు, ఏకగ్రీవంగా ఉన్న చోట మాత్రం అది ఎన్నికలు పెట్టకపోతేనే ప్రభుత్వ సొమ్మును ఏదైతే ఉందో వృధా చేయని వాళ్ళు అవుతామని కూడా చెప్పడం జరిగిందనమాట. సో మొత్తంగా ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే దానికి ఆర్టికల్ ఉంటుంది, దాని ప్రకారం ఏంటంటే నోటాకు గనక ఎక్కువ గనక ఓట్లు వస్తాయి, అభ్యర్థి పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గనక ఎక్కువ ఓట్లు వస్తే నోటాకు వస్తే ఆ ఎన్నికలని రద్దు చేసి మరొకసారి ఎన్నికలు పెట్టే అంశం డెఫినెట్గా ఆ రైట్ ఎన్నికల సంఘానికి ఉంటుంది. మరి దీని మీద ఇప్పుడు వచ్చినటువంటి అభిప్రాయాలన్నీ కూడా భిన్నాభిప్రాయాలు వచ్చినాయి కాబట్టి సో ఇంకా దీని మీద ఎప్పుడు అనేది అధికారికంగా అంటే మేము డిసైడ్ చేస్తాం, మేము డిసైడ్ చేసి చెప్తామని కూడా చెప్పడం జరిగింది. సో దీని మీద ఈ రకరకాల భిన్నాభిప్రాయాలు వచ్చాయి కాబట్టి మరి నోటా ఉంచుతారా లేదా తీస్తారా, ఏంటంటే ఏకగ్రీవంగా కంప్లీట్గా వస్తే మాత్రం ఒకవేళ ఓకే దాన్ని తీసే అంశాలు ఉంటాయి, బట్ ఇక్కడ కొంతమంది కావాలంటున్నారు, కొంతమంది వద్దు అంటున్నారు కాబట్టి మెజార్టీ బై మైనార్టీ తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నోటాకి ఎక్కువ వస్తే మళ్ళొకసారి కూడా ఎలక్షన్స్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. నోటా ఏంటంటే అక్కడ ఉన్న పోటీ చేసిన అభ్యర్థులు ఎవ్వరు నచ్చకున్నా సో వాళ్ళ కోటేయాలి, ఇప్పుడు అది పెట్టకపోతే ఇద్దరు క్యాండిడేట్స్ నచ్చరు, సో నేను ఎవరు కోటేయాలనే పర్సన్స్ కూడా ఉంటారు. సో అందుకోసమనే నోటాను మాత్రం కంపల్సరీ పెడితేనే బాగుంటుందనే ఆలోచనలో అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తంగా ఇప్పుడు సర్పంచుల ఎలక్షన్స్ కూడా ఈ టైంలో అయితే లేవని తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి భేటీలో మనకు అర్థమైంది ఏంటంటే మరొకసారి కులగణని మరొకసారి చేయాలని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అన్నారు. సో అయితే 3.1% వాళ్ళు లాస్ట్ టైం సర్వేలో పాల్గొననున్నారు. మళ్ళొక్కసారి ఆ సర్వేని జరిపించిన తర్వాత బీసీ రిజర్వేషన్ లేచిన తర్వాత దాని తర్వాత పంచాయతీ ఎన్నికలకు వెళ్తామన్నారు. సో ఈ టైం కంప్లీట్గా ఇవన్నీ చేసేసరికి ఆల్మోస్ట్ ఒక 2 months డెఫినెట్గా పడుతుంది అనమాట. అయితే నెక్స్ట్ మంత్ మార్చి ఫస్ట్ వీక్లోనే ఈ ఎలక్షన్స్ అనేది ఉంటే ఓకే, అంటే అందరికీ ప్రాబ్లం ఉండకపోయేది. బట్ కాకపోతే మార్చిలో ఏమైందంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అండ్ ఎంసెట్ లాంటి ఇప్పుడు పోటీ పరీక్షలకు నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అప్పుడు పోలీస్ శాఖ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 2 monthsలో ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని డెఫినెట్గా ఎలక్షన్స్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మే తర్వాతనన్నా లేదంటే జూన్ ఫస్ట్ వీక్లో వచ్చే ఛాన్స్ అయితే మొత్తంగా కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ మేజర్గా నోటా వచ్చినా రాకున్నా ఎలక్షన్స్ ఎప్పుడు గ్రామాలలో ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి ఏంటి అని కూడా చాలామంది ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో మరొకసారి కులగణన సర్వే కంపల్సరీ చేయాల్సిందే, దాని తర్వాత బీసీ రిజర్వేషన్స్ అమలు చేయాలి, దాని తర్వాత ఎలక్షన్స్. కాబట్టి ఈ ప్రక్రియ 2 నుంచి 3 నెలలు తప్పకుండా పడుతుంది. సో మే చివరి వారంలో కానీ లేదంటే జూన్ ఫస్ట్ వీక్లో కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో మొత్తంగా ఇక్కడ ఎలక్షన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అక్కడ ప్రభుత్వం ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో వీళ్ళైతే పెట్టడానికి రెడీ కూడా, కానీ కాకపోతే ఇక్కడ ఒక సర్వే ఒకటి అడ్డం వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ ఒకటి అడ్డం వచ్చినాయి, దాని తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్తే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 పథకాలు కూడా అటు ఇల్లులు అయితేనేమి రైతు భరోసా కానీ ఒక్కొక్కటిగా వెళ్తున్నాయి. సో మార్చి 31 లోపు వాళ్ళు గడువు అడిగారు కాబట్టి ఆ టైంలో కూడా ఈ పథకాలన్నింటినీ అమలు చేసి దీని తర్వాత మరొకసారి కులగణన చేస్తే ఎలక్షన్స్ పోతే ఇంకా బాగుంటుందనే ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా సర్పంచ్ ఎలక్షన్స్లో నోటా అనేది డెఫినెట్గా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఎలక్షన్స్ కూడా మే తర్వాత కానీ లేదంటే జూన్ ఫస్ట్ వీక్లో ఉండే ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తూ ఉన్నది.